లేదంటే ఒక 6 నెలల సంవత్సరం లోపల కేలికతం దుకాణం బంద్ చట్టం మూసేసుకోవడమే విద్యార్థి పైన కార్యకర్తలు చూస్తున్నారు. కాబట్టి ఈ 2 యాంగిల్ పరిశీలించినప్పుడు మరి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే లేదనే డిమాండ్ కరెక్ట్ కాదు. ఇటని వీళ్ళు ఇంకోటి 3 రూట్లు వెళ్ళి పార్టీని మిళితం చేస్తాము, లేదని మా పార్టీని పూసేసుకుంటాం అనేది అది కూడా కరెక్ట్ కాదు. ఈ రెండింటిని సమాధానం చెప్పాల్సింది చేయాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి అసెంబ్లీకి వచ్చి నిరూపించుకుంటే ప్రజలు హర్షిస్తారు, మూసేస్తే వేరే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ నిర్ణయాలు పూర్తిగా వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నాను. కాకపోతే ప్రజల పక్షాన ఈ రోజు మాకు ఇచ్చిన బాధ్యత కలిగిన కార్యక్రమాన్ని నిర్వర్తించడం కోసం మేము మా ఎన్డీఏ కూటమి 100% కట్టుబడును. మాట తప్పకుండా మనం చెప్పుకుండా వాళ్ళు చెప్పిన మాట చెప్పకుండా పూర్తిగా మా ఏదైతే మేము ఎన్నికల ప్రణాళికలు చెప్పామో అంశాలను తూచేటప్పుడు అమలు చేస్తాం. ఇప్పటికే 5 అంశాలకు సంతకాలు చేసేసాం. మా ఆర్థిక రాష్ట్రీయ పరిస్థితి చేసుకోవాల్సి మా కాన్సన్ట్రేషన్ కూడా రాష్ట్రం మీద అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పార్టీ ఆయన వ్యవహారాలపైన అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన అవసరం లేదేమో అనిపిస్తాం. రామ్ కుమార్ గారు. సాయి గారు నమస్తే అండి. అలాగే మిగతా డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు ఏదో ఈ వంకలేనమ్మ డొంకటి గీడిసింది అన్నట్టుగా ఒకసారి వ్యవహారం అంతా చూస్తుంటే బేసిక్ గా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసిందండి. అంటే 151 మంది ఎమ్మెల్యేలతో అద్భుతమైన గెలుపు, దానికి మించిన గెలుపు ఉండదంటే ప్రజలు ఇంత ఘోరంగా తిరస్కరించేశారు. సో విపరీతమైన డిప్రెషన్ గురైన పరిస్థితి అనమాట అండి. ఇప్పుడు ఈయన నాకు ఇవ్వాలి, ఇస్తేనే వస్తారు అన్నట్టుగా ఆ లెటర్ అనిపిస్తుందని ఎనలిస్టులు ఈ దుగురాజు గారు కూడా చెప్పారు. అసలు ఇస్తే రావడం ఏంటండి? వచ్చి సభకి నాకు ఈ హక్కు ఉంది, లేదా హక్కు లేకపోతే నాకు ఈ అవకాశం ఇవ్వండి అని సభను మర్యాదగా అడిగితే బాగుండేదేమో. ఈ మర్యాద ఇవ్వలేదా అంటే మొదటి రోజే ఆయనకి ఒక రిక్వెస్ట్ పెడితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి వారు ఆ రిక్వెస్ట్ ని అబ్లైజ్ చేసి క్యూలో కాకుండా వీరికి స్పెషల్ గా అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. కానీ ఆ రెండో రోజే ఆ స్పెషల్ అంటే ఆ మర్యాద ఆయన ఉంచుకున్నారా సాయి గారు? ఉంచుకోలేదు. మర్యాద ఎక్కడ? ఆ స్పీకర్ ఎన్నిక ఆయన రావాల్సింది కాదు, రావాలి, వచ్చి ఆయన కూడా హుందాగా స్పీకర్ ని తోడుకుని వెళ్ళి అక్కడ కూడా వెళ్లాల్సింది. ఈయనకి పెద్ద ఈగోయిస్టిక్ పర్సన్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అంటే స్పీకర్ కూడా వెళ్ళడానికి రారు, ఈ రోజు మళ్ళీ నాకు ఇవ్వాలంటారో లేని అర్హతని ఎందుకు అంటున్నానంటే అండి, ఇందాక దుగ్గరాజు గారు అన్నారు కానీ మరి వారికి నేను ఏదో పెద్ద ఆయన కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా ఉంటది. ఈ రాజ్యాంగంలో రాసి ఉందండి అది నెంబర్ 56, రికగ్నిషన్ ఆఫ్ ఫెసిలిటీస్ టు లెజిస్లేచర్ పార్టీస్ అండ్ గ్రూప్స్. రూల్ నెంబర్ 56 లో పాయింట్ బిగా షాల్ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది హౌస్. అండ్ సిలో ఏమన్నారంటే షాల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ద quorum fixed to the constitute a sitting of the house, that is 1/10 of the total members of the house అని చాలా క్లియర్ కట్ గా రాసి ఉంది సాయి గారు. రాజ్యాంగంలోనే ఉందా? రాజ్యాంగంలోనే ఉంది. కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తానండి. అంటే ఇది మాకు దాని ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలనేది ఉన్నది దాని